నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. వేములవాడ రాజన్నను దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు. అబద్దాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని మండిపడ్డ కేకే మహేందర్ రెడ్డి. భూభారతితోనే భూ సమస్యల పరిష్కారం అని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పోషణ పక్షం వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక శ్రీమంతాలు. బీజేపీ పథకాలపై ఇంటింటా ప్రచారం. సిరిసిల్ల పట్టణంలో 31, 32, 35 వార్డులలో జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ ప్రదక్షిణ పాదయాత్ర నిర్వహించారు. 31వ వార్డు కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. 32వ వార్డు పాత మార్కెట్ కమిటీ రోడ్డు వద్ద, అలాగే 35వ వార్డు సుందరయ్య నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలన్న ఉద్దేశంతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మనవాద రాజకీయాలను ప్రజలు గమనించి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, కాజా మైనుద్దీన్, దుబాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి ప్రకాష్ అన్న గారికి మరియు నాయకులందరికీ నేను నమస్కరిస్తూ, ఒక విషయం ఏంటంటే ప్రతి మతానికి ప్రతి కులానికి అందరికీ కలిపి మరి రాసినటువంటి అందరికీ సమాన హక్కులను కల్పిస్తూ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడానికే ఈ పాదయాత్రను మనం తీసుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ముస్లింలకు కానీ హిందువులకు కానీ మరి అన్ని మతాలకు వాళ్ళ వాళ్ళ గ్రంథాలలో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలను కలుపుకొని ఎవరికి కూడా ఏమీ కూడా తగ్గకుండా అన్ని విధాలుగా రాసినటువంటి మన రాజ్యాంగాన్ని దాంట్లో మరి తప్పులను తీస్తూ వాళ్ళని మరి డిస్టర్బ్ చేస్తూ ఈరోజు కులాల మతాల మధ్య మరి ఏ విధంగా దుష్టను చేస్తున్నారో ఆ బీజేపీని దించడానికి ఇచ్చినటువంటి పాదయాత్రను మనం కొనసాగిస్తున్నాం. ఈ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ముఖ్యులు మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్నగారు, అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్న గారు, శివన్న గారు, ఎల్ల లచ్చన్న గారు, మాధవ అన్న గారు, కాజాబాయ్, పేరు పేరున కాంగ్రెస్ పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన బాబు అంటే గాంధీజీ అంటే స్వాతంత్రం తెచ్చింది మన గాంధీజీ. మన రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించడానికి, తుంగలో తొక్కడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దాన్ని గ్రహించి ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అందరూ గ్రహించి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఎట్లా అని ఆలోచన చేసి ప్రతి వాళ్ళ ప్రమాణాలు
ప్రమాణాలు చేస్తూ ప్రజలకు అవగాహన చేస్తూ మన రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రత్యేకించి ఈ 11వ వారకట్టుకు ర్యాలీ తీసి ప్రజలందరూ గ్రహించాలి. ఇది మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటానే మనం జీవితంలో ఇంత ముందు కూడా మంచిగా ఉంటాం. అది గ్రహించి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ అవకాశం పెద్ద గౌరవిస్తాం. అంటే రాజ్యాంగం, మరి మీరందరూ కూడా ఈ రాజ్యాంగం మీద మన ఇప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా సమాన హక్కు పంచినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విషయం బీజేపీ ప్రయత్నిస్తుంది. ఆ బీజేపీ ప్రయత్నాలను మనం తిప్పికొట్టడానికి ఈ యాత్ర మొదలుపెట్టాం, పాదయాత్ర. కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా బీజేపీకి అసలు ఓటేయద్దు. ఎందుకంటే నేను చెప్తున్నా, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎస్సీ బీసీ మైనార్టీలకు సమాన హక్కు పాలు కల్పించినటువంటి అంబేద్కర్ గారిని ఇప్పుడు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలకే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిన్నటి మొన్న మన ముస్లింలు కూడా వక్ఫ్ బోర్డు గురించి వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో కానీ సిరిసిల్ల కానీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్యాయం చేసే ప్రపోజల్లే అన్యాయం చేద్దామనే ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మొత్తం మా 400 సీట్లు మాకు వచ్చినట్టుంటే ఎవరిని అడగకుండా పర్వాలేదు, అంబేద్కర్ రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి 400 సీట్లతోని ఆ రాజ్యాంగాన్ని చేంజ్ చేసి వేరే రాజ్యాంగం రాస్తారు. అదేవిధంగా వాళ్ళు ఏలుతున్నటువంటి ఎక్కడైతే రాష్ట్ర జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా 31వ వార్డు 32వ వార్డు 35వ వార్డులో ఇప్పుడే కుమారారెడ్డి గారి నాయకత్వంలో మహేంద్రరావు గారి సూచన మేరకు 35వ వార్డులో పాదయాత్ర చేయడం జరిగింది. 35వ వార్డు ప్రజలందరికీ ఒక విషయం తెలవాలి. మేము ఈ పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమను లేకుంటే మా పార్టీ స్వలాభం కోసమో కాదు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించాలి. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే ఆలోచనలో వెళ్ళాలని చెప్పి ఒక ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కుమార్ గౌడ్ గారి సూచన మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దయచేసి ఒక్కసారి ప్రతి పౌరుడు ఆలోచించాలి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలించి ఒక చక్కటి రాసినటువంటి మహనీయుడు. ఇది ఒక చిన్న 10th క్లాస్ పుస్తకము 7th క్లాస్ పుస్తకము లాగా భారతీయ జనతా పార్టీ దీన్ని సమూలంగా మార్చేటువంటి ఆలోచనలో ఉన్నది. దీన్ని తిప్పికొట్టడానికి మన ప్రతి పౌరుడు కాంగ్రెస్ వారే కాదు, ప్రతి పౌరుడు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు 30వ వార్డులో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో 10 సంవత్సరాలు ఏది ఇంకొక సంవత్సరం వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు జై భీమ్ అనకుండా జై మోడీ అనాలని చెప్పి ఒక దురుద్దేశంతో దీని యొక్క తప్పుదో పట్టిస్తున్నటువంటి అమిత్ షా గారిని ఇటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క వారంగా ప్రజలందరికీ కూడా మరొకసారి ఇది మా స్వలాభం కోసమో కాంగ్రెస్ పార్టీ కోటేమనే కాదు, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కోసం తీస్తున్నటువంటి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వార్డు నెంబర్ 31, 32, 35 వార్డులలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులకు అలాగే పట్టణాధ్యక్షులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు గారికి భీమా రసీన్ గారికి వైద్య శివప్రసాద్ గారికి ఖాజా గారికి శ్రీకాంత్ గారికి రవి గారికి రెడ్డి నాయక్ గారికి దేవేందర్ గారికి దువాల వెంకటేశ్వరం గారికి అరుణ గారికి అలాగే సతీష్ గారికి దేవేందర్ గారికి చంద్ర గారికి గౌతమ్ గారికి శ్రీనివాస్ గారికి అందరి పేర్లు ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ
ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు చేస్తూ ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజ్యాంగాన్ని రూపుమాపే దిశగా కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగం ఏదైతే బాపు గారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారో ఆ స్వతంత్రం తీసుకొచ్చిందే స్వేచ్ఛ స్వతంత్రాల్లో ఈ సబ్బండ వర్ణాలు ఉండాలన్న ఉద్దేశం కొద్దీ స్వతంత్రం తీసుకొస్తే ఆ స్వతంత్ర ఫలాలు దక్కాలని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించి ఇవాళ వారిని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తుంటే ఇవాళ బీజేపీ పార్టీ ఒక మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకొచ్చి మళ్ళీ ఈ దేశంలోని ప్రజలను విభజించు పాలించనే ఒక పాలసీతోని ఈ యొక్క దేశంలోని అందరిలో పౌరుల మధ్యలో అంతరాయాన్ని సృష్టిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త బాధ్యత అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతూ ఈ దేశంలోని సబ్బండ వర్ణాల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ఏ విధంగానైతే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినామో కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త బాధ్యత అని చెప్పడానికి, అలాగే ఈ సమాజాన్ని జాగృతపరచడానికి, ఈ సమాజంలో రాజ్యాంగం పోతే ఈ రాజ్యాంగాన్ని తీసివేస్తే కాల రాస్తే ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తే జరగబోయే పరిణామాల గురించి చెప్పడానికే ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలే కాకుండా దేశవ్యాప్త ప్రజలందరూ కూడా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఎలా ఉందో అదే ప్రతి పౌరుడిపైన ప్రతి పౌరురాలపైన కూడా ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్నప్పుడే ఈ రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది, ఈ రాజ్యాంగం మనం కాపాడుతుంది. అలాగే ఈ దేశాన్ని మనం కాపాడబడినట్లయితే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. అలా ఆ పరిపాలన ఫలాలు ఇవాళ ప్రజలకు అందాలంటే రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అలా రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో పేదవాడికి కూడా గరీబీ హటావ్, గూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ దేశంలో ప్రతి పౌరుని కూడా ఇవాళ సమాన హక్కులను కల్పిస్తూ జీవించే హక్కును కూడా ఇచ్చింది. ఇవాళ రాజ్యాంగంపై ప్రజలకు హక్కులను కల్పించింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ మొదలుకుంటే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, ఇలా బీవై నగర్ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే ఇచ్చిన ప్రతి ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. దాంతో పాటు ఈ ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో పేదవాడు జీవించాలని చెప్పి ఆ రోజు అంత్యోదయ కార్డుల ద్వారా 35 కిలోల బియ్యాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అవినీతి అరాచక పరిపాలన కొనసాగిస్తూ సిరిసిల్ల పట్టణంలో కూడా ఆ రోజు పేదవాడు జీవించడానికి ఇచ్చిన అంత్యోదయ కార్డులను కూడా ఎత్తేసిన ఘనత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గత టీఆర్ఎస్ పాలకులు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధనికుడికి ఇలా పేదవాడికి తేడా లేకుండా ఇలా ధనికుడి ఇంట్లో వాడి ప్లేట్లో ఏ అన్నం ఉంటుందో పేదవాడి కంచంలో కూడా అదే అన్నం ఉండాలని చెప్పి సన్న బియ్యాన్ని ఇచ్చి కూడా ఇవాళ దాంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీని నిరుద్యోగులందరికీ కూడా ఇంతవరకు ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలో ఒక 10 నెలల కాలంలోనే 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే వారి కళలు నెరవేరాలని చెప్పి నిరుద్యోగుల ఆశలు అడియాశలు కాకూడదని చెప్పి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి త్వరలోనే మళ్ళీ 50,000 ఉద్యోగాలను కూడా ప్రకటించే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇవాళ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రైతు సంక్షేమ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అలా దాంతో పాటు అనేక సబ్సిడీ పథకాలను తీసుకొచ్చింది. ఇవాళ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని పట్టుకొచ్చింది. మళ్ళీ అందరికి కూడా ఇవాళ అందుబాటులోకి తేవడానికి ఇవాళ మళ్ళీ రేషన్ కార్డులను తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చాంతాడంత పనులు చేసింది. అలా కానీ కొంతమంది దుర్మార్గులు ఈ యొక్క అబద్ధ ప్రచారాలను ఇవాళ తెరపైకి తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురదలనే ప్రయత్నం చేస్తుంది. అలా
రాజ్యాంగం కల్పించే హక్కులను మనం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఒక్కొక్క హక్కును పేదవాడికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇలా. కానీ కొంతమంది అధికారం కోల్పోయిన దుఃఖతోని ఇలా అనేకమైన అవార్డాలు వేసుకుంటారు. 10 సంవత్సరాల పరిపాలనలో పేదవాడి వాళ్ళకు ఒరగబెట్టింది ఏం లేదు. కానీ 16 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పేదల పక్షాలు నిలబడ్డాడు, రైతుల పక్షాలు నిలబడ్డాడు, నేతల పక్షాలు నిలబడ్డాడు. ఈ నేతలకు గత ప్రభుత్వం 300 కోట్ల రూపాయల బకాయిలు పెడితే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 300 కోట్ల రూపాయల బకాయిలను నెరవేర్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకు ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది కాబట్టి, మీ హక్కులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఇవాళ రాజ్యాంగం గురించో, అంబేద్కర్ గారి గురించో, బాబు గారి గురించో, పూలే గారి గురించో, జగజీవన్ గారి గురించో, ఇంకొకరి గురించో, మహాత్ముల గురించి మాట్లాడినంత మాత్రాన్ని సరిపోదు. అలా ఆ మాటలన్నీ కూడా వాళ్ళు ఏ ఆశయం కోసం పోరాడని చేశారు, ఏ ఆశయం కొరకు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఇవాళ వాటన్నింటినీ కూడా చూచా తప్పకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేసినప్పుడే మనం రాజ్యాంగ పరిరక్షణను ఇవాళ చేసిన వాళ్ళం అయితే ఇలా అప్పుడే ఈ యొక్క పాదయాత్రలకు అర్థం పరమార్థం ఉంటుంది తప్ప ఇవాళ ఏదో దేని కొరకు ఓట్ల కొరకు ఎంతో పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. ఇలా ఓట్ల కొరకు ఇక్కడ మేము రాయాలి ఈ పాదయాత్ర ఏంటే భారతదేశ ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ప్రజలకు కూడా హక్కులను సంక్రమింపజేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడినప్పుడే ఈ యొక్క ప్రజల హక్కులు కూడా కాపాడిన వైరవైతే కాబట్టి ఈ పాదయాత్ర చేపట్టింది తెలియజేస్తూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయంలో అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. రాజన్నకు ప్రీతికరమైన కోడిను కట్టేసి జిల్లా ఎస్పీ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. అద్దాల మండపంలో ఆలయ ఈవో కె వినోద్ శేష వస్త్రాలు ప్రసాదం అందచేయగా వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ సుపరిపాలన అందిస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్దాల పునాదుల మీదనే ఇక టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ ని ద్రగుల్చుతో ఎంతో మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని కొనియాడారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందే కేసీఆర్ అన్నారు. ఇక ప్రతి నెల 22 లక్షల కోట్ల మిత్తిలే కడుతూ రేవంత్ సర్కారు నెట్టుకొస్తుందన్నారు. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రేవంత్ సర్కార్ సబ్బండ వర్గాలకు మన్ననలు పొందుతుందన్నారు. సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, అకునూరి బాలరాజు, రాగుల జగన్ మరియు వంతడుపుల రాము, కుడిక్యాల రవికుమార్, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో తెచ్చుకునేదాన్ని ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చారో ఆ ఒక్కొక్క హామీని ఇవాళ ఆర్థికంగా ఇంత సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ వారి మంత్రివర్గం వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఇలా ఒక్కొక్క హామీను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు కానివ్వండి, అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పేదవాడికి పెద్దవాడికి తేడా ఉండకూడదని చెప్పి ఇవాళ సన్న బియ్యాన్ని కూడా ప్రతి ఇంట ఇచ్చి ఇవాళ వారి కళ్ళల్లో వెలుగు చూస్తూ విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు 56,000 ఉద్యోగాలను 10 నెలల కాలంలోనే ఇచ్చి ఇవాళ విద్యార్థులకు డైట్ ఛార్జీలను కానీ కాస్మెటిక్ ఛార్జీలను కానీ పెంచి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఇవాళ నిర్విఘ్నంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఇవాళ చెప్పుకుంటూ ఇవాళ నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ విదేశీ విదేశీ పెట్టుబడులను కూడా విపరీతంగా ఆకర్షించి, ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయించారు కాబట్టి రాష్ట్రం పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేదు కాబట్టి చేసిన అప్పులకు సంవత్సరానికి 82 వేల కోట్లు మిత్తి రూపాలనే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఇవాళ ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా విదేశీ పర్యటనలు చేపట్టి దావోస్కి వెళ్ళి ఇంచుమించు 1,85,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని కానీ, సింగపూర్ యొక్క అనుబంధంతో స్కిల్ యూనివర్సిటీని కానీ, 4th సిటీని తీసుకొచ్చి కానీ, మూసీ ప్రక్షాళన కానీ, పర్యావరణం పరిరక్షించాలన్న ఉద్దేశం కొద్ది మూసీ ప్రక్షాళన కానీ ఇలా అక్రమ లేఅవుట్లను పుట్టింది అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదులపైన. అబద్ధాలనే ఆయుధంగా మలుచుకొని సెంటిమెంట్ను వాడుకొని ఆ రోజు తెలంగాణ యువతను, తెలంగాణ ప్రజానికాన్ని ఆవేశాలకు లోంచేసి అనేకమైన మాయమాటలు చెప్పి చాలామందిని, హరీష్ రావు గారు ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు కానీ అగ్గిపెట్ట మర్చిపోయాను. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తామని చెప్పిన ఆమరణ దీక్ష కానీ జ్యూస్ తాగింది. వారు ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకానికి కారకులైంది. కానీ తల్లి సోనియా గాంధీ గారు ఏ మాట అయితే ఇచ్చారో, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ యువత కానీ ఏ ఆశయం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం, మీ మనసులో మాట నాకు తెలుసు అని చెప్పి ఏదైతే తను చెప్పిందో మాట తప్పకుండా, మడమ తిప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో మోసపూరితమైన మాటలు, అబద్ధాలని నిజంగా ఆ రోజు నమ్మి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయో అని చెప్పి 2 పర్యాయాలు పట్టం కట్టినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలే. ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. మోసపూరిత దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి అనేక బంధులు ప్రకటించి రాబంధుల్లా మారి తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అవినీతిమయమైన పరిపాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పైతులకు అప్పును నెట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలపై నెట్టినాక ప్రజలందరూ కూడా గమనించారు. ఇవన్నీ కూడా కేవలం మాయ మాటలు, మోసపూరితమైన మాటలు. మా బతుకులన్నీ కూడా పీనం మీదికి పోయి పొయిలబడ్డాయి కాబట్టి
మా బ్రతుకును మేము బాగుపరచుకోవాలి, తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ హరిజనులకు కానీ గిరిజనులకు కానీ ఇవాళ అండగా ఉన్న పార్టీ ప్రజాస్వామ్యయుతంగా భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ జా వెల్లడించారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఇల్లంతకుంట మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా కలెక్టర్ సందీప్ కుమార్ జా, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ మెటిషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల వెల్లడించారు లభిస్తోందని వెల్లడించారు. ఇక వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని, భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు. మ్యాప్ జియో ట్యాగింగ్ తో పాస్బుక్లు జారీ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ అనంతరం భూదార కార్డుల జారీ ఇస్తోందని తెలిపారు. ఇంటి స్థలాలకు, ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని వివరించారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్డ్ ఎండోమెంట్ వర్ప్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఆర్డీఓ రాధాబాయ్, తహసీల్దార్ ఫారూక్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు శనివారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో, గూడెం సెక్టర్ పరిధిలోని గూడెం అంగన్వాడీ కేంద్రంలో, అంబేద్కర్ నగర్ సెక్టర్ పరిధిలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ సెంటర్, తంగళ్లపల్లి మండలం జిల్లాల గ్రామ పంచాయతీ భవనంలో ఘనంగా పోషణ పక్షం వారోత్సవాలు నిర్వహించారు. జిల్లాలలో చేపట్టిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జిల్లాల కళాశాల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ హిందూజా విస్తరణ విభాగం వారు కూడా హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పోషణ జాతర, అన్నప్రసన్న, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం హాజరై మాట్లాడుతూ మహిళా గర్భవతి అని తెలిసినప్పటికీ నుండి అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని, పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్య సలహాలు, సూచనలు అంగన్వాడీ టీచర్ ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ప్రకృతిలో ఉన్న అన్ని రకాల రంగులతో కూడిన ఆహార పదార్థాలను మనం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, శక్తి వనరులు లభిస్తాయని తెలిపారు. సీజన్లో లభించేటటువంటి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే తాజా కూరగాయలను మాత్రమే తీసుకోవడం ద్వారా పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని సూచించారు. వీటితో పాటు విత్తనాలు, మొలకలు, శనగలు, పెసర్లు, చెక్కులు, బొబ్బలు, మొక్కజొన్న విత్తనాలు కూడా తీసుకోవాలని సూచించారు. అలాగే పాలకూర, మెంతికూర, కొత్తిమీర, బచ్చలి కూర, గోంగూర, తోటకూర లాంటి ఆకుకూరలను తీసుకున్నప్పుడు ఇనుము, మెగ్నీషియం, కాలుష్యం లాంటి మినరల్స్ తర్వాత పీచు పదార్థాలు ఉండడం వలన జీర్ణక్రియకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇందుజా, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంపత్, జిల్లాల సూపర్వైజర్ సుస్మిత, సుభాష్ నగర్ ముస్తాబాద్ సూపర్వైజర్ అంజలి, సూపర్వైజర్ దివ్య, అంగన్వాడీ టీచర్లు, గర్భవతులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 23, 24, 29, 30, 31, 32, 17, 18, 19 వార్డులలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తోందని పట్టణ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి అందే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పార్లమెంటు కో కన్వీనర్ ఆడపు రవీందర్, కొండ నరేష్, సుంకోజు రమేష్ చారి మరియు పంపరి అర్జున్, వేముల వైశాలి, కర్నె హరీష్, రావుల శరత్, చేపూరి అశోక్, అన్నల్దాస్, వేణు, గుడ్ల విష్ణు, కోడం రవి, తాటిపాముల విష్ణు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్. మోదీ సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఎట్లయితే చెప్పినో అవన్నీ కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ రోడ్లు కానీ, లేకపోతే మరుగుదొడ్లు కానీ, ఇప్పుడు ఇచ్చే 5-5 కిలోలు, 6-6 కిలోలు మనిషికి ఇస్తారు కదా, అని చెప్పి అందులో కూడా కేంద్రం మాట ఉంటుంది. ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు ఎక్కడన్నా అన్ని మొత్తం ఏది కనిపించినా కూడా భారతదేశ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కానీ, మిగతా కానీ, రైతు భరోసా కానీ, ఇప్పుడు 2,000 కేంద్ర పథకంలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. బేటీ బచావో, బేటీ పడావో, ఇవన్నీ కార్యక్రమాలన్నీ మోదీ
మొన్న ఇది ఏదైతే వక్ఫ్ ఉందో అది కూడా మొన్న 14 గంటలు 12 గంటలు రాజ్యసభ అలాగే పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. రాష్ట్రపతి ముద్ర ఉన్న కొద్దిమంది దుర్మార్గులు 78 మంది దాని మీద మళ్ళీ కోర్టులో పిటిషన్ ఇచ్చారు. ఎప్పటికైనా కూడా భారతదేశంలో ఉన్న హిందువులు తప్పకుండా బీజేపీకి ఓటేసి తప్ప మనం మనుగడ లేదు ముందు. లేకపోతే మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటుపోతే బంగ్లాదేశ్లో మారణం ఏమేమి తెలుసు. కాబట్టి హిందువులు భద్రంగా ఉండాలంటే ఒక భారతదేశం ఒకటే కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ముందు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా ఆలోచించి బీజేపీకి గెలిచి భారత్ మాతాకి జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. వేములవాడ రాజన్నను దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు. అబద్దాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని మండిపడ్డ కేకే మహేందర్ రెడ్డి. భూభారతితోనే భూ సమస్యల పరిష్కారమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. పోషణ పక్షం వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక శ్రీమంతాలు. బీజేపీ పథకాలపై ఇంటింటా ప్రచారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.